జై హరిహర. మనం ఈరోజు ఏం చెప్పుకుంటున్నామంటే ఈ ఈ శనివారం ఏకాదశి వస్తుందండి. 28th అనమాట. 28న భూవరాహ స్వామిని మనం పూజించినట్లయితే ఆ రోజు ఆర్థిక ఇబ్బందులు అంటే భూ తగాదాలు ఎవరికైనా ఉన్నా, సొంతింటి కళ నెరవేర్చుకోవాలనుకున్న వాళ్ళకైనా, భూమి కొనాలి అనే ఆశ ఉన్న వాళ్ళైనా, ఉన్నదాన్ని స్థిరంగా ఉంచుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా అన్నిటికంటే ముందు కోరికలతో కాదండి, ప్రేమతో ఆ భూవరాహ స్వామిని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది. ఆ రోజు ఆ తండ్రిని కొలుచుకోండి. భూవరాహ స్వామిని పూజించే రోజు అన్నమాట. 28 ఏకాదశి రోజు ఎవరు అంటే సమస్యలు ఉన్నవాళ్ళు సమస్యలు చెప్పుకొని పూజించుకోవచ్చు. లేనివారు ఆ తండ్రి అనుగ్రహం కోరుకున్నా చాలు, ఎప్పుడు మనకి తోడుంటాడు. కాబట్టి ఏకాదశి రోజు 28న అందరూ కంపల్సరీగా వరాహస్వామిని పూజించండి. ఆ తండ్రి మనల్ని కాపాడడానికి వచ్చినవాడనమాట. ఎప్పుడు కలియుగం రాకముందు నుంచే ఉన్న ఆయన భూమి రాక్షసుల చేతిలో పడి మనకి లేకుండా వాటర్లో మునిగిపోయి ఉన్న సమయంలో ఆ విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి మన భూమిని కాపాడి రాక్షసుల్ని సంహరించాడనమాట. అలా ఎన్నో ఉన్నాయి అద్భుతాలు. ఆ తండ్రి చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట. మనస్ఫూర్తిగా నమ్మి ట్రై చేసి చూడండి. ఏముంది, మనం ఎన్ని దేవుళ్ళను పూజించినా కోటి దేవతలందరూ ఒక్కటేనండి. కాకపోతే ఏంటి, మన శరీరంలో మనం చెంప మీద కొడితే మనకి కన్నీళ్ళు ఎలా వస్తాయో అలా మన శరీరంలో ప్రతి అవయవం అనేది ఎలా రియాక్ట్ అవుతుందో మనకి ఏదన్నా అయితే, అలాగే దేవుళ్ళందరూ వేరు అవయవాలు లాంటి వాళ్ళు, పరమాత్మ మాత్రం ఒక్కడే శరీరం లాంటి వాడు అనమాట. ఏ దేవుణ్ణి పూజించినా భక్తి నమ్మకం ముఖ్యం. కాబట్టి ట్రై చేయండి. ఏకాదశి చాలా మంచి రోజు. శనివారం 28వ తారీఖు ఏకాదశి. భూవరాహ స్వామిని పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుందండి. చాలామంది ఎంతో అంటే పెద్ద ధ్యానాలు ఆ రోజు ఎక్కువగా ధ్యానం చేసేవాళ్ళు, హోమాలు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు ఇలా అందరూ ఉన్నారనమాట. అలా ఉన్న వాళ్ళకి తెలుస్తున్నాయి. మళ్ళా తెలియని వాళ్ళు నార్మల్ పర్సన్స్ మనలాంటి వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో. ఆ తండ్రిని ఏకాదశి రోజు మన సమస్యలను తొలగించి ఆ తండ్రి ప్రేమను పొందడం కోసం అందరూ కంపల్సరీగా ఓం భూర్భువః స్వః ఎన్నో నామాలు ఉన్నాయి, మంత్రాలు కూడా ఉన్నాయి. అందరికీ రావాలని లేదు. నాకు పెద్దగా ఏం రావు, వచ్చినాయే మంత్రోచ్చారణ కరెక్ట్గా రావట్లేదనే ఉద్దేశంతో పెట్టలేదు. ఎందుకంటే భగవంతుని మనస వాచ కర్మేణ తండ్రి నామంతో పిలిచినా పలుకుతాడు. భక్తి ముఖ్యం. మంత్రాలు జపాలు అవన్నీ చేసే ఆలోచనలో పడి ఆ తండ్రిని భక్తిగా పూజించడంలో లోపాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకోసమే ఆ తండ్రి నువ్వు ఎన్ని సహస్రాలు చేసావు, ఎన్ని అష్టోత్తరాలు చేసావని అడగడు. నువ్వు ఎంత భక్తిగా నన్ను పిలిచావు, ఎంత నమ్మకంగా నన్ను పూజించావని మాత్రమే అడుగుతాడు. కాబట్టి స్తోత్రాలు చెప్పాలి అని అనుభవి కూడా ఆగిపోయాను. ఆ తండ్రి నామాన్ని మంత్రంగా జపించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.